మేము వచ్చేస్తాం 2029 ఓడిపోయి 2 సంవత్సరాలు అవ్వాలా, మళ్ళీ 2029లో మేము వచ్చేస్తాం, మేము పీకేస్తాం అంటే, ఇంకా 3 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉండాలిగా. వీళ్ళు 3 ఏళ్ళు అధికార పక్షంలో ఉంటారుగా. అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి కదా. ఏదో బొందల చన్నీళ్ళు ఆ ఉడికి నీళ్ళు పోయి చన్నీళ్ళు వచ్చినాయని బాధ. అంతకు తప్ప ఆయనకి అన్నీ తెలిసిన వాడు. ఇక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారా? నీకు 11 మందికి ఎట్టిస్తారండి? నాకు ఇస్తారా? నేను ఒక చెయ్యి కొట్టుకుంటా మోగుద్దా? ఏమండే నీకు సరిపడా ఉన్నప్పుడు ఆ తప్పిట్లు అనేది వినపడతాయి. నీ 11 మందికి ఎవరు అసలు ముగ్గురు ఉంటే అప్పుడు కాదు ఇవ్వాలేంటి? మాట్లాడు నువ్వు. మాట్లాడే అధికారం ఉందండి నీకు ప్రతిపక్ష హోదా దీనికి. అంబటి రాంబాబు గారిని ఒక కాపు కులమే గెలిపించింది అక్కడ. ఆయన గెలిచారు సత్తెనపల్లిలో. కాపు కులమే ఒకటే గెలిపించిందా? అంటే కాపు అనేది చెప్పి సీట్ ఇస్తారా? అలా అనుకుంటే ఎక్కువ శాతం ఉన్న కాపులకి ఎక్కువ సీట్లు ఇవ్వాలిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పార్టీలో అంత కాపుల మీద ప్రేమ ఉంటే రాధా గారికి సీట్ ఇవ్వాలిగా, రాధా గారిని మంత్రిని చేయాలిగా. వంగవీటి రాధా గారిని ఆయన పార్టీలోనే ఉన్నాడుగా. అంత ముందర ఏం గౌరవించారు? కాపులకి ఏం గౌరవించారు? ఏం ఎక్కువ పెద్ద పెట్టేశారు? తెలుసు కదా ఆ పార్టీలో ఎవరికి ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారో. ఇది 2014 కాదు, 2019 కాదు, చూసేశారు ఏంటనేది. ఈ ముద్దులు ఎఫెక్ట్ ఏంటనేది, ఈ నెత్తి మీద చేతులు పెడతాం ఏంటనేది ఇవన్నీ చూసేశారు. తాతగారు ఏం చేస్తారు తాత? మీ పేరు, మీరు ఏం చేస్తారు? నేను ఒక బడ్డీ కొట్టు చిన్న వ్యాపారిని. నేను చేసేది బడ్డీ కొట్టి అనేక పనులు చేసేసి చివరికి దీంట్లోకి వచ్చా. నా పేరు పూర్ణచంద్రరావు. తాతగారు ఏంటి అసలు ఈ 20 నెలలు అవుతా ఉంది, మరి ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలా ఉంది అసలు? విధానంలో ఏమి మనం మార్పు లేదు. మనం అనవసరమైన మాటలు మనకు అనవసరం. పరిపాలన బాగానే ఉంది. డెవలప్మెంట్ కావాలని పవన్ కళ్యాణ్ గారు ఆయన కూకున్నారు తప్ప వాళ్ళు ఏదో జనం అనుకుంటారు అన్నదేం కాదు. అలాంటివి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది మరి ఈ పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, వచ్చిన 20 నెలల్లోనే అసలు రాష్ట్రం సర్వనాశనం చేశారు, 3 లక్షల కోట్లు అప్పులు పాలు చేశారు మన రాష్ట్రాన్ని అంటా ఉన్నారు. మరి ఏంటి వాడిని లెక్క చెప్పానండి. 3 లక్షల కోట్లు ఎక్కడ అప్పు తెచ్చారో, ఎక్కడ చేసింది అనేది ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కల ప్రకారంగా వాళ్ళు అసెంబ్లీలో అడగమనేది. అంతేగాని 9 లక్షలు అడిగారో 50 లక్షలు అడిగారు ఈ గాలి కౌర్లు ఎందుకండి? అయ్యి పనికి మాలినవి. అయ్యి అసలు ఆ చుట్టినే ఒప్పుకొని నేను అవి పనికి మాలినవి. అసలు కుదరదు. అసలు అది అట్లా మాట్లాడకూడదు. మనది ప్రజాస్వామ్య రాజ్యం. మనం ఆ ప్రజాస్వామ్య రాజ్యం విధానంగా మాట్లాడాలి. కానీ 9 లక్షలు అప్పు చేశారో, రాష్ట్రానికి సర్వనాశనం చేశారో, ఎవడు చేశాడు రాష్ట్రానికి సర్వం? జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పు అప్పుడు. అంతేగాని ఇప్పుడేం చేయలేరు రాష్ట్రాన్ని. దీన్ని డెవలప్మెంట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అలాంటి మాటలు అసలు నాకు కుదరవు అసలు. అంటే ఈ రోజున బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే బడ్జెట్లో 3,32,000 కోట్లు బడ్జెట్ పెడితే దాంట్లోనే వైసీపీ వాళ్ళు అసలు 3 లక్షల కోట్లు అసలు చంద్రబాబు అప్పులు చేశాడు, మళ్ళీ మంగళవారం కోసం వెయిట్ చేస్తున్నాడు, మళ్ళీ 5,000 కోట్లు ప్రపోజల్ కూడా పెట్టాడు కేంద్ర ప్రభుత్వానికి అంటా ఉన్నారు. మరి ఊరిలో వాక్కుంటారు. అవి వాక్కునే ఎవడు అక్కడికి వెళ్ళి అడగమను. ఐసల్ మీకు వెళ్ళారుగా, లెక్కలు అడగమను. చెప్పకపోతే ఇంటికి పో అంతే. నువ్వెందుకు 11కి వచ్చా? 151. నువ్వు మంచి చేసావుగా. మంచి చేసినోడు ఎందుకు వచ్చా? నేనేది వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం చక్కగా ఉండాలి. అసెంబ్లీలో అడగండి. ఏవరంటే తిరిగి అడగండి అంతే. ఎడాపేడా అడిగితే సమాధానం కాదు చెప్పడు మీకు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు? మరి రాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడతాడు? రాలేడండి. ఆయన వచ్చి మాట్లాడలేడు. ఆయన ప్రజాస్వామ్య విధానం కుదరదు. ఇంకా వచ్చి ఏం మాట్లాడతాడు? ఇట్లాగే పక్కన వాళ్ళు రెచ్చగొడతాను. 3 లక్షలు అప్పు కేసావు, ఇది వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవన్నీ అంటా ఉంటారు. వాళ్ళకి పని పాట ఏం లేదు. ఇదే పనికినే ఏదోటి ఎండగట్టి మనం ముందలకు వద్దారని ఆలోచనతో మాట్లాడుతాం తప్ప అసలు ఉట్టి మాటలు వాళ్ళు ముందలకు వచ్చేది లేదు. వాళ్ళ మాట జనం నమ్మేది లేదు. నేను ఒకటే చెప్పా, ఓటు వేసేది ఒకడు ఉంటాడు, అల్లరి చేసేది ఒకడు ఉంటాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు గవర్నర్ గారు ప్రసంగం అవ్వకముందే మరి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి 11 మందిని కూడా తీసుకొచ్చి బయటకు వచ్చేసారు. మరి దానిలో కూడా వచ్చిన సమయంలో ప్రగాడులు పట్టుకుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరో, శాంతి భద్రత మీద ప్రశ్నించిన ఎవరో, ఇదే మన ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు బాబు? నీకు ప్రధాన ప్రతిపక్షం నీకు ఎట్టా ఇస్తారండి? అక్కడ నీ మీద ప్రతిపక్షం అనేవాడు ఎక్కువ వచ్చినోడు ఉన్నాడు. కలియకు జనసేనతో ఉండా వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి నీ మీద. వాళ్ళ మీద నీకు ఎక్కువ వస్తే నీకు ప్రతిపక్షం ఇవ్వాలి. అసలు నీకు ప్రతిపక్షం అది ఎట్లా వస్తుంది? ఏ లా ప్రకారం వస్తుంది? ప్రజాస్వామ్య రాజ్య విధానంగా చట్టాలు పెట్టారో ఏ చట్టం ప్రకారంగా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి? లేదు. నీకు ఆ సీను ఎందుకంటే 11లోకి వచ్చావు.
అసలు ఏది చేయకపోయినా మాట్లాడతాకి ఇల్లేదు. అంటే 3 పార్టీలు అధికార పక్షాన ఉన్నాయి. మిగిలిన పార్టీ వైసీపీ పార్టీ కదా అసలు ఇవ్వటానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటని చెప్పి కూడా జగన్మోహన్ ప్రశ్నిస్తున్నారు. అందుకన్నా జనసేన వాళ్ళు ఏదైనా తప్పు జరిగితే అడుగుతున్నారు. అది ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఇవ్వాలని నీకే ఇవ్వాలని లేదు అక్కడ. నీకు సరిపోను లేవు, నీకు ఇవ్వాలా. వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు అడుగుతున్నారు. ఏదన్నా ఈ విధానం బాగోలేదని, ఈ విధానం బాగుందని అడుగుతారు. వాళ్ళైనా ప్రతిపక్ష అయినా కలిసి అడుగుతారు ఉన్నారుగా తప్పుని. అలాంటప్పుడు ప్రతిపక్షం అంటే పార్టీ ఒకటేనే ఏంటి? పార్టీ రెండైది కలిగ్గా ఉంటారు, కానీ తప్పు వచ్చినప్పుడు మాట్లాడతారు. అదే కానీ నీకు నేను ఒక్కడనే ప్రతిపక్షం అవుదాను, నీకు ఇస్తే ఇవ్వకపోవచ్చు, అసలు ఇవ్వకపోయినా దండగలా. నీకు ఎవరు అధికార ప్రకారంగా ఎవరు, లా ప్రకారంగా ఎవరు, ప్రజాస్వామ్య విధానం ప్రకారంగా నీకు ఎవరు? మరి అన్ని తెలిసిన అతను కూడా మరి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి జగన్మోహన్ ఎందుకని అడుగుతున్నారు తాత? మరి ఏది ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి ఏదో ముందల చన్నీళ్ళు ఆ ఉడికి నీళ్ళు పోయి చన్నీళ్ళు వచ్చినాయని బాధ, అంతకు తప్ప ఆయనకి అన్నీ తెలిసినాడు. ఇక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారా? నీకు 11 మందికి ఎట్టిస్తారండి? నాకు ఇస్తారా? నేను ఒక చెయ్యి కొట్టుకుంటా మోగుద్దా? ఏమండే నీకు సరిపడా ఉన్నప్పుడు ఆ తప్పిట్లు అనేది వినపడతాయి. నీ 11 మందికి ఎవరు? అసలు ముగ్గురు ఉంటే అప్పుడు కానీ ఇవ్వాలేంటి? మాట్లాడు నువ్వు. మాట్లాడే అధికారం ఉందండి నీకు ప్రతిపక్ష హోదా దీనికి. అన్న మరి ఏదైతే ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తరుణంలో మిగతా కాపు అంటే అంబటి రాంబాబు కాపు, మిగతా కాపులు కూడా సిగ్గుపడాలి. ఈ రోజున కాపుల్ని అనగదారే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ మీద కష్టాధిపగా చర్యలు చేపడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపు కులం, అసలు కాపుల కులాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? మీరు మంచి ప్రశ్న అడిగారండి. అసలు రాజకీయాల్లో కులాలు ఏంటండి? అంబటి రాంబాబు గారిని ఒక కాపు కులమే గెలిపించింది అక్కడ. ఆయన గెలిచారు సత్తెనపల్లిలో, కాపు కులమే ఒకటే గెలిపించిందా? అంటే కాపు అనేది చెప్పి సీట్ ఇస్తారా? అలా అనుకుంటే ఎక్కువ శాతం ఉన్న కాపులకి ఎక్కువ సీట్లు ఇవ్వాలిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పార్టీలో అంత కాపుల మీద ప్రేమ ఉంటే రాధా గారికి సీట్ ఇవ్వాలిగా, రాధా గారిని మంత్రిని చేయాలిగా. వంగవీటి రాధా గారిని ఆయన పార్టీలోనే ఉన్నాడుగా. అంత ముందర ఏం గౌరవించారు? కాపులకి ఏం గౌరవించారు? ఏం ఎక్కువ పెద్ద పెట్టేశారు? తెలుసు కదా ఆ పార్టీలో ఎవరికి ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారో. కాపుల మీద ప్రేమ ఉన్న వాళ్ళని కురిపించి మత విశ్వాసాలని, అలాగే విద్వేషాలని, అలాగే కుల విద్వేషాలని రెచ్చగొట్టడం దయచేసి. ఆయన కాపు నాయకుడేం కాదు. ఆయనే చెప్పాడు రాంబాబు గారు, మేము కాపుల తరపున ఎప్పుడు పోరాటం చేయలేదు, కాపులు తింటారు, తిరుగుతారు, తాగి ఇచ్చేస్తారు, రాజకీయాలు పనికిరారని మాట్లాడారు. అటువంటి నాయకుడు కాపు నాయకుడు ఎలా అవుతాడండి? కాపుల్లో మంచి నాయకులు ఉన్నారు, దేశానికి ప్రాతినిధ్యం వచ్చే సీకే నాయుడు లాంటి క్రికెట్కి మన భారత తొలి కెప్టెన్ ఆయన. అలాంటి నాయకులు ఉన్నారు. మన తోట నరసయ్య నాయుడు గారు అని అలాంటి నాయకులు ఉన్నారు. చాలామంది దేశానికి సేవ చేసిన నాయకులు. అంతేగాని ఈయన తీసుకొచ్చి కాపులకి ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా చూపిస్తాం, ఆశ్వాసం ఇది బాగా కామెడీగా అనిపిస్తుందండి ఆయన చేసే చేష్టలో జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏదైతే అంబటి రాంబాబుని, చంద్రబాబు గారిని ఏదైతే లకారంతో మాట్లాడారో ఆ కేసులో అరెస్ట్ చేస్తే తర్వాత కేసు వెనక కేసు పెడతానున్నారు కక్ష సాధింపుగానే అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మనం ఈ రోజున చాలా వీడియోలు చూస్తా ఉన్నాం మీడియా పరంగా. అంబటి రాంబాబు 2023 సంవత్సరంలో సంక్రాంతి టైంలో ఎవరైతే అవ్వాతాతల విషయాన పింఛన్ విషయ టైంలో వాళ్ళందరూ 200 తగ్గించేసి లక్కీ డ్రా కేసు చాలా వేల కోట్లు దోస్తున్నారని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలుగా మాట్లాడాలి, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలండి. గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వాళ్ళ బండ బూతులు ఎలా తిట్టారో అధికార పార్టీలో ఉండగా మనం చూసాం. అప్పుడు ఎన్నో విమర్శలు వచ్చినాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన అధికార పార్టీ కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు అధికారం పోయిన తర్వాత కూడా ఆ భాష మార్చుకోవట్లేదు. చూసాం కదా ఎన్ని బూతులు తిట్టారో. ఆ వీడియో అందరూ చూశారు. రాష్ట్ర ప్రజలు తిట్టేసి ఇంటికి వచ్చేసి నేను అనకూడదు, నేను పెద్ద వయసులో అంటే సరిపోద్దా? బూతులు తిడితే సరిపోద్దా? మన రాజకీయాల్లో మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? రాజకీయాల్లో ఉన్నది దేనికి? మీరు ప్రజల తరపున పోరాటం చేస్తారు. అంతేగాని మేము వచ్చేస్తాం 2029 ఓడిపోయి 2 సంవత్సరాల వల్ల మళ్ళీ 2029 మేము వచ్చేస్తాం, మేము పీకేస్తాం అంటే ఇంకా 3 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉండాలిగా. వీళ్ళు 3 ఏళ్ళు అధికార పక్షంలో ఉంటారుగా. అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి కదా. అంటే అన్న మరి ఏదైతే వీళ్ళు అధికారం లేకపోతేనే ఈ విధంగా రెచ్చగొడతా ఉన్నారు. మరి మేము వస్తే చంపేస్తాం, నరికేస్తాం, రప్ప పీకల కోసం అని చెప్పి అధికారం లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ అధికారంకి వస్తే ఏం చేస్తారన్న? ఎవరు ఏం చేయరండి. ఇవన్నీ ప్రజలను రెచ్చగొడతాకి మాట్లాడే మాటలు, ప్రజల్ని వాళ్ళ కేడర్ని ఉత్సాహం చేసి వాళ్ళ కేడర్ని కూడా తప్పుదోవ పట్టించి
విద్వేషాలు రెచ్చగొట్టే మాటలే కానీ ఎవరు ఏం చేయలేరు. ప్రతిపక్షంలో చాలా పార్టీలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నారు. ఇవన్నీ సామాన్య ప్రజలను రెచ్చగొడతాం, కుల విద్వేషాలను రెచ్చగొడతామే కానీ దీనివల్ల ఉపయోగం రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకు సేవ చేసేవాడే రాజకీయ నాయకుడు. మరి ఫైనల్గా 29లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తా అంటున్నారు, పాదయాత్ర చేస్తా అంటున్నారు 27లో. మరి ఒక సామాన్యుడిగా జగన్మోహన్ రెడ్డి అన్న గెలుపుగా ఏమన్నా సపోర్ట్ చేస్తారన్నా మీరు? పాదయాత్రలు చేసినా, ముద్దులు పెట్టినా, తల మీద చేతులు పెట్టినా ప్రజలకు ఒక అవగాహన ఉంది. ఇది 2014 కాదు, 2019 కాదు, చూసేశారు ఏంటనేది. ఈ ముద్దులు ఎఫెక్ట్ ఏంటనేది, ఈ నెత్తి మీద చేతులు పెడతాం ఏంటనేది ఇవన్నీ చూసేశారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు నమ్మరు. వాళ్ళకి నచ్చిన నాయకుడిని, వాళ్ళకి అభివృద్ధి చేసే నాయకుడిని కోరుకుంటారు. ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది.